ఎట్లా చూస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన పాలన నడుస్తుందంటారు? అందిన కాడికి దోచుకుందాం అనే ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ సర్కార్ 9.5 ఏళ్ళగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కేంద్రంలో బీజేపీ చెయ్యని పనుల్ని 15 నెలల్లో మేము ప్రజాపాలన పేరిట ముందుకు తీసుకెళ్తున్నాం అంటే పుస్తకాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో అన్న బియ్యమో పప్పులో ఉంటే తీసుకోవడానికి అవకాశం లేదు. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే ఆపాల్సి వస్తుంది అంటే మీ అన్నని ఎందుకు వదిలేసారు? మీ అన్నకెందుకు నోటీస్ ఇచ్చారు? వేరే వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు? తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, రాష్ట్రంలో వేరే ప్రజలకు ఒక న్యాయం. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కూడా బఫర్ జోన్ లోనే ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే సెక్రటేరియట్ బఫర్ జోన్ లో ఉన్నట్టు మరి బఫర్ జోన్ లో ఉందా ఏందా అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తొచ్చినాయి ఈ రూల్స్ రెగ్యులేషన్స్. ప్రజాపాలన ఏ విధంగా నడుస్తుంది? చీకటి ఒప్పందాలతో పదే పదే తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతుండ్రు? అన్యాయం జరిగిన ప్రతి దగ్గర తెలంగాణ వర్డే వస్తుంది. సెంటిమెంట్ ఏముంటుంది అక్కడ? ఇంకెన్ని రోజులు ఇట్లా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు? జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ అనుకుంటే ఉంటుంది. ఎందుకన్నా రేవంత్ రెడ్డి మీద అంత గర్జెందుకు? ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీ పనిచేసిన వాళ్ళు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు చేస్తున్న పనులు ఈరోజు విమర్శకు తాగుస్తున్నాయి. బీసీల భుజాల పైన తుపాకీ పెట్టి బీసీలే కాల్చే ప్రయత్నం జరుగుతుందంటారా? ఇవాళ ఓట్ల కోసం మామూలుగా ఆ రోజు అధికారం రావడం కోసం బీసీలకు 42% ఇస్తానన్నారు. కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. కవిత గారికి బీసీకి సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల విషయంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం చర్చకు వచ్చి నేషనల్ మీడియాలో కూడా రెగ్యులర్ ఇదే మాట్లాడుతుంది. ఇది లాఠీల రాజ్యం, పోలీసుల రాజ్యం, దొంగల రాజ్యం, లూటీల రాజ్యం. 9.5 ఏళ్ల తర్వాత అధికారం మారింది, 10 ఏళ్ళు గడుస్తుంది తెలంగాణ వచ్చి. మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో వస్తాయని ఊహించిల్లా మీరు? 78లో 75లో తెల్ల షర్ట్ వేసుకొని తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏదైతే ఎమర్జెన్సీ అవుతుందో ఆ రకంగా మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్లో ఈరోజు ఎవరు ఏది ప్రశ్నించేటున్న గొంతు నొక్కడానికి పోలీసు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. 400 ఎకరా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇంకొక విద్యార్థులు ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ భూములకు సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు, ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి అటు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు అయ్యే జాగిరా? వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా? ప్రభుత్వం అంటే వాళ్ళకి ఏమైనా పట్టానా? ఇవాళ మీరున్నారు, రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ఎస్సీలో అల్లర్లు జరుగుతున్నాయో వాళ్ళు నినాదాలు వినిపిస్తుందో వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ బీఆర్ఎస్ వాళ్ళే దాంట్లో చాలా మంది ఉన్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని. రేవంత్ రెడ్డికి పొంగులెడ్డికి అది అలవాటు కదా. పేమెంట్ బ్యాచ్ని తీసుకొని పోయి జిందాబాద్లు కొట్టించుకొని సపోర్ట్ కొట్టించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు, పదవులలోకి వచ్చిన వాళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది అంటారు. అందిన కాడికి దోచుకుందామని చెప్పేసి అడ్డదారులు దొరికి అమ్ముకుందామనే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డగించిన విద్యార్థులకి మద్దతు పలకటం మా తప్ప. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్, ప్రస్తుతం కూడా బీజేపీ కోసం పనిచేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా విమర్శిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వారి ఆశీస్సుల కోసం, బడేబాయ్ ఆశీస్సుల కోసం అనుక్షణం ఆయన ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తున్నా, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా? ఇవాళ ఆ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళ ఆశీస్సులు అవసరం అంటే బీజేపీ వాళ్ళతో కూడా చెప్పుకోగలుగుతాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఒకవైపు పెద్ద ఎత్తున ముదురుతున్న ఎస్యూఈ వివాదం, ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్తిగా విద్యార్థులంతా ఏకమై, అన్ని విద్యార్థి సంఘాలంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంత తొందరగా? ఎందుకంటే దాదాపు 15-16 నెలలు అవుతలేదు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి. ఎందుకు రేవంత్ రెడ్డి పైన అంత వ్యతిరేకత రావాల్సి వస్తుంది? ఏదో రాహుల్ గాంధీ ఎక్కడైతే సభ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నా సరే నన్ను రాహుల్ గాంధీ అని ఒకసారి తలుచుకోండి, ఖచ్చితంగా మీ ముందు ఉంటాను రాహుల్ గాంధీ గారు, ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిళ్ళు అని స్టూడెంట్స్ ఎక్కడ చూసినా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీసీ వివాదం పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో కూడా ధర్నా, అక్కడ కొంతమంది బీసీలు ఏదైతే బీసీ నాయకులను చెప్పుకునే వాళ్ళు ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. మాట్లాడదాం, రాష్ట్రంలో ఎట్లున్నాయి ప్రస్తుతం హాట్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఈ విషయాలపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. రైట్, ఎట్లా చూస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధమైన పాలన నడుస్తుందంటారు? అందిన కాడికి దోచుకుందాం అనే ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ సర్కార్. ఢిల్లీకి మూటలు పంపించాలి, వీళ్ళ జేబులు నింపుకోవాలి. దానికి దొరికిన ప్రతి అడ్డదారి దొరికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు 9.5 ఏళ్ళగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కేంద్రంలో బీజేపీ చెయ్యని పనుల్ని 15 నెలల్లో మేము ప్రజాపాలన పేరిట ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఏం పనులు చేశారు? ఇచ్చిన హామీలు ఏంది? ఏ హామీ నెరవేర్చారు? ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి కొత్త కొత్త వాటిని తెరలేపుతా ఉన్నారు. మూసి గురించి ఇవాళ మాట్లాడలే, ఇవాళ మూసి ఎత్తుకున్నారు.
చిన్న ఉన్న పనులు చేసుకొని ఇళ్లలో పనులు చేసుకునేటోళ్ళు కూలీలు చేసుకునేటోళ్ళు తలదాచుకోవడానికి ఏదో ఒక నీడ దొరుకుతుంది అనే ఉద్దేశంతో రేకులు వేసుకోనో తాటిపత్రి వేసుకోనో ఎంతో అంత ఇటుకలు కట్టుకొని ఉన్న ఇళ్లల్లో రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలిపేసారు. పుస్తకాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలే. అన్న బియ్యమో పప్పులో ఉంటే తీసుకోవడానికి అవకాశం ఇవ్వలే. దీనిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో హైడ్రా తీసుకొచ్చారు. దానివల్ల ఎంతో ఇల్లు ఊలిపోయిందని మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే ఆపాల్సి వస్తుంది అంటుంది. అడ్డగోలుగా పర్మిషన్ ఇస్తే దానికి సంబంధించి లీగల్గా ఏమున్నదో మీరు డెసిషన్ తీసుకోండి. అడ్డగోలుగా వచ్చిన వాటికి అవసరం అనుకుంటే నోటీసులు ఇవ్వండి. అక్రమంగా ఈ రోజు మీరు ఇస్తున్న పర్మిషన్ల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. వాటికి విభిన్నంగా మేము గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, ఏ అనుమతులు లేకుండా ఎవరు కట్టారు, కట్టిన వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు అధికారికంగా ఆ శాఖ పరంగా ఆ నిర్ణయాలు తీసుకోండి. హైడ్రాని వ్యతిరేకిస్తున్నా మీరు ఎవరిని వ్యతిరేకించడం అనేది కాదు. ఈ రోజు మీరు ఏది తీసుకున్నా కానీ ప్రయామోదంతో చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు వ్యతిరేకంగా మీకు అధికారం ఇచ్చింది ప్రజలే కదా. ఈ అధికారం దేనికి ఉపయోగించాలి? ప్రజల మేలు కోసం, బాగు కోసం, మీరు చెప్పిన మాటల కోసం, మీరు ఇచ్చిన హామీల కోసం ఉపయోగించాలి. కానీ ఈ రోజు మీ స్వలాభాల కోసం, స్వార్థం కోసం, ఆస్తులు పెంచుకోవడానికి, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి మూటలు పంపించడానికి ఈ అధికారం అంటే హైడ్రా మంచిది కాదంటారు. ఎందుకంటే అక్రమంగా కట్టిన అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఆ ఇండివిజువల్ విల్లాస్ కావచ్చు, పూర్తిగా దాన్ని కూల్చేసి చెరువులని పునర్నిర్మిస్తామని వాళ్ళు అంటున్నారు. హైడ్రా మంచిది అంటారు ఈ విషయంలో. ఇవాళ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు. మరి ఎల్ఆర్ఎస్ లో అనేక రకమైన లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే కదా కొన్ని ప్రభుత్వాలు మామూలుగా పక్కకు పెట్టింది. శాంపుల్ సంతకాలు పెట్టిన వేరే వేరే రకంగా 30 ఫీట్ రోడ్లు అని చెప్పేసి 20 ఫీట్లు 15 ఫీట్ల కుదించుకుపోయినాయి అని చెప్పి పార్సల్ చేయలేదని, రేపు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా లేఅవుట్లు లేవు అనే ఉద్దేశంతోనే అనుమతులు అంగీకరించని ఆ లేఅవుట్లకి ఈరోజు ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టారు. మీరు రెగ్యులరైజ్ చేయకుండా రాజముద్ర అవుతుందా? మరి రేపు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా? కాబట్టి గత ప్రభుత్వం చేసినాయి కాబట్టి మేము ఇవాళ కూల్ చేస్తాం, గత ప్రభుత్వం అంతా తప్పులు చేసింది మేము ఏదో ఒప్పులు చేస్తామని చెప్పేసి అంటే ఆ రోజు జనాభా వాళ్ళు ప్రజలు ఏదైతే కోరుకున్న దానికి అనుగుణంగా చిన్న చిన్న డివియేషన్స్ ఉంటాయి. ఈ ఎల్ఆర్ఎస్ పథకం అనేది డివియేషన్స్ రెగ్యులరైజ్ చేయించుకునే పథకం ఈ రోజు నుంచి కొత్తగా వచ్చింది కాదు. ఇది గత దాదాపుగా 4-5 దశాబ్దాలుగా నడుస్తున్న పథకం. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. కట్టేటోళ్ళు పాపం వాళ్ళు రూపాయి జమ చేసుకొని తినక కూడబెట్టుకొని చిట్టీలు ఇంకో రకంగా వచ్చే జీతాలలో మామూలుగా ఆదాయం చేసుకొని కట్టుకుంటున్న ఆ ఇంటిని రాత్రి కూలగొడితే ఎటు పోవాలి వాళ్ళు? వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసేది? మీరు హైడ్రా ప్రత్యామ్నాయం చూస్తలేదంటారా? చూపించి చేయండి. సో హైడ్రాలు కూడా మీరు లేవనెత్తిన ప్రశ్నలు హైడ్రా కూల్చేస్తుంది. దానిలో చాలా వరకు ప్రభుత్వానికి సంబంధించిన గదులు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు టచ్ చేస్తలేవని కూడా క్వశ్చన్ లేవనెత్తులు. సో దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ఒకవేళ ఏదైనా కొత్త విధానంగా, వినూత్నంగా, రెవల్యూషనరీ డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే అది మీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాయి. మీ అన్నని ఎందుకు వదిలేసారు? మీ అన్నకి ఎందుకు నోటీస్ ఇచ్చారు? వేరే వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లే? తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, రాష్ట్రంలో వేరే ప్రజలకు ఒక న్యాయమా? ఫస్ట్ నీ దగ్గర నుంచి మొదలు పెట్టు. ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దే ప్రక్రియలో నీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి నీ దగ్గర నుంచి మొదలు పెట్టు. ఇప్పుడు కొంతమంది ఆరోపణ ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కూడా బఫర్ జోన్ లోనే ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే సెక్రటేరియట్ బఫర్ జోన్ లో ఉందంట? సరే, ఏ జోన్ ఉంది ఏంటిది అనేది అది మామూలుగా యావత్ తెలంగాణ ప్రజానికం కోసం ఉపయోగపడటానికి సచివాలయాన్ని కట్టినప్పుడు ఇవాళ కొత్తగా ఇవాళ మొదలు పెట్టింది కాదు. అంతకుముందు ప్రభుత్వాలు అక్కడే ఏర్పాటు చేసినాయి. అంతకుముందు తర్వాత కొన్ని భవనాల నిర్మాణాలు వేరే ప్రభుత్వాలు చేసినాయి. ఈ రోజు వాటన్నిటిని కూడా తొలగించి కొత్త నిర్మాణం చేపట్టినాము. మరి బఫర్ జోన్ లో ఉందా ఏందా అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తొచ్చినాయి ఈ రూల్స్, రెగ్యులేషన్స్, అవసరాలు ఇవన్నీ. కాబట్టి మీరు నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కొత్తగా చేసే వాటి దగ్గర ఇటువంటి నియమ నిబంధనలతోనే ప్రజలకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇప్పుడు మీరు చేయాలనుకున్న నిర్ణయాలని, చట్టాలని కఠినంగా చేసి ముందు మామూలుగా ఇటువంటి డీవియేషన్స్ లేకుండా ఉండేటట్టు చేయండి. గతంలో ఉన్న వాటి గురించి ఏం చేద్దామనేది దానికి ఒక చర్చ, దానికి ఒక నిర్ణయం, దాన్ని అందరి సామూహికంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. ఇవాళ మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, ఇష్టారాజ్యంగా ఇవ్వట్లే, ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్స్ కావట్లే. మరి డబ్బులు తీసుకొని రెగ్యులర్ తెప్పించుకోగానే అయిపోయిందా? ఇవాళ స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయగానే అవి తప్పు ఒప్పు అయిపోతుందా? ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమ అనుమతులు వస్తున్నాయి, వాటన్నిటి కట్టడి చేయండి. మరి
రైట్, ఎట్లా చూస్తారు ప్రజాపాలన ఏ విధంగా నడుస్తుంది? పూర్తిగా ఒకవైపు తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలనలో సుభిక్షంగా ఉన్నారని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? నిత్యం అరెస్టులతోని, ఉమ్, పోలీస్ పహారాలతోని, అక్రమ కేసులతోని, చీకటి ఒప్పందాలతోని, ముడుపులతోని నడుస్తుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్. ఎందుకు పదే పదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ని ఎందుకు మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది? బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలకు ఏంటి సంబంధం అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తుంది. రెచ్చగొట్టడం ఏముందండి? ఈ తెలంగాణ ప్రజానీకం కోసం అవసరం అనుకుంటే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టి తీసుకొచ్చిన ఈ తెలంగాణ కళ్ళ ముందే అన్యాయం అయిపోతుంటే ఎందుకు మాట్లాడరు కేసీఆర్ గారు? కేసీఆర్ గారి బృందంలో సైనికులుగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఎందుకు స్పందించరు? డెఫినెట్ గా తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ? ఆగం కావటానికి కాదు. ఎందుకు మీరేమో తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ ఆగం కావద్దని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటే పదే పదే తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతుళ్ళు? ఎందుకంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలతో దాన్ని చర్చించండి, పదే పదే తెలంగాణ విద్యార్థులను కావచ్చు తెలంగాణ ప్రజల్ని బలి చేయకుండా అంటున్నారు ప్రభుత్వం. అన్యాయం జరిగిన ప్రతి దగ్గర తెలంగాణ వర్డే వస్తుంది. ఉమ్, సెంటిమెంట్ ఏముంటుంది అక్కడ? ఉమ్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో జరుగుతుంది, ఆ ఊరు ఏడు ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో, ఏ పల్లెలో, ఏ దత్తవాడలో, ఏ గిరిజన తండలో ఏ ఇబ్బంది జరిగినా అది తెలంగాణ వాదులుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోతాం, పోరాడతాం, ఉమ్. ఎదిరిస్తాం, వ్యతిరేకిస్తాం. మరేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమో పదే పదే చెప్తుంది మీరు జై తెలంగాణ అనడం మానేయండి, దాదాపు 19.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఇట్లా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు? పథకాలు ఇచ్చిన పథకాల విషయంలో కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైనాయి, మేము ఇచ్చిన ఎంతవరకు అమలవుతున్నాయి అనేది దాని విషయంలో కంపారిజన్ చూసుకొని రాజకీయం చేయండి అని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు పసలేని మాటలు ఏదో కాలక్షేపం కోసం మాట్లాడతారు కదా. ఈ రాష్ట్రం సాధించిందే తెలంగాణగా సాధించిన. ఈ తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అన్ని రకాల వనరులు, అవకాశాలు నుండి వీటిని నిర్లక్ష్యం చేసి పక్షపాతంగా వివరించారు కాబట్టి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ అనకపోతే ఏమంటారు? నువ్వు ఆ రోజు మామూలుగా రాష్ట్రం ఉండాలని చెప్పేసి తెలంగాణ వాదల మీద తుపాకీకి పెట్టినట్టు అందరూ అట్లే చేయాలనుకుంటే ఎట్లా? we fought for తెలంగాణ, వీఆర్ ఫర్ తెలంగాణ. ఎందుకన్నా రేవంత్ రెడ్డి మీద అంత గర్జెందుకు? ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళు గతంలో. గర్జం లేదు, చేస్తున్న పనులు. ఉమ్, ఇప్పుడు వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వారు చేస్తున్న పనులు ఈ రోజు విమర్శకు తావిస్తున్నాయి, ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఈ రోజు నిర్ణయాలు ఉన్నాయి. దానికోసం ఒక తెలంగాణ వాదిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడుతున్నాం. ఎప్పుడన్నా వచ్చిందన్న రేవంత్ రెడ్డి నుంచి ఆఫర్స్ కానీ రండి అధికార పార్టీలోకి రండి అని ఇట్లాంటి ఆఫర్లు? ఎందుకంటే గతంలో ఒకే పార్టీలో పని చేశారు కదా. పరిచయాలు ఉంటాయి, పరిచయాలు ఉన్నంత మాత్రాన మామూలుగా ఆయన నిర్ణయం ఆయనకు లాభం అవుతుంది అని చెప్పేసి దాంట్లో పోతే వేరే వాళ్ళందరూ కూడా పోరు కదా. వచ్చేది ఆఫర్ అన్న దేని ఎట్లా చూస్తారు మరి? బీసీ నినాదం ఎత్తుకుంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాం, అయితే మేము ఇచ్చిన 40% ప్రస్తుతం బీసీలు అది ఉంచుకుంటారో కూల్చేసుకుంటారో మీ ఇష్టం, కేంద్రంతో కొట్లాడదామని ఒక నినాదాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తుంది. ఎలా చూస్తారు? అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డికి. కనీసం ఏ మంత్రి కూడా కాకుండా అధికార పక్షంలో ఏ బాధ్యత నిర్వహించకుండా ఏకంగా అధికార పక్షంతో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు పట్టే అవకాశం ఈ తెలంగాణకు రావటం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అటువంటి దాన్ని నిలుపుకొని ప్రజల మన్నలు పొంది చరిత్రలో ఎక్కేటట్టు శిలాశాసనం సువర్ణాక్షరాలతో రాసేటట్టు ఉండాలి. కానీ అన్ని తుగ్లక్ నిర్ణయాలు హిట్లర్ పరిపాలన మాదిరి చేసుకుంటే లాభం ఏముంటది? ఈరోజు తెలంగాణలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు 42% అధికారంలో రావడం కోసం, బలహీన వర్గాల ఓట్ల కోసం మాట్లాడినావు, హామీ ఇచ్చినావు. 15 నెలలు అవుతుంది. బడ్జెట్ల కేటాయింపులు ఏం చేస్తున్నావు? 42%. చట్టభద్రత వచ్చేంత వరకు నీ చేతిలో ఉన్న అవకాశం బడ్జెట్ 2 సార్లు పెట్టారు. బడ్జెట్ల కేటాయింపులు ఈ 42% ప్రకారం వాటా ప్రకారం ఇవ్వాలి కదా. ఉన్న జనాభా 50% పైన ఉంది అని చెప్పేసి అధికారికంగా అనధికారికంగా మీకైతే లెక్కలు అండ్ యావరేజ్ బ్రైన్ తెలుసు కదా. దీని ప్రకారం ఇవాళ 10 రూపాయలు కట్టినా, 100 రూపాయలు కట్టినా, లక్షలాది మంది, కోట్లాది మంది కట్టే ఈ పనులు దానికి మల్టిప్లై అవుతున్నాయి కదా. దాని ప్రకారం ఆ ప్రాతిపదికన మీరు బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయాలి కదా. అదే రకంగా ఆ రోజు అధికారం రావాలి కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకే, అగ్రకులాలలోకి టికెట్ ఇవ్వాలనుకున్నారు అధికారంలోకి రావటం కోసం. ఇవాళ బలహీన వర్గాల వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఖర్చు పెట్టలేరేమో అని చెప్పేసి అని అనుకున్నారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వాలి కదా, కార్పొరేషన్ పదవులలో ఇవ్వాలి కదా, మంత్రివర్గంలో ఇవ్వాలి కదా. మంత్రివర్గంలో ఎంతమందికి అవకాశం ఇచ్చారు?
నామినేటెడ్ పదవులలో ఎంతమందికి ఇచ్చారు, కార్పొరేషన్ పదవులలో ఎంతమంది ప్రాధాన్యత ఇవ్వలేదంటారా బడ్జెట్ లో బీసీలకు? ఏడ కేటాయింపులు ఇచ్చారు, మీ చేతిలో ఉన్న ఈ మామూలు విద్యా ఉద్యోగ విషయాలలో ఇంతవరకు ఎందుకు పెంచట్లేదు? రాజకీయ అవసరాల కోసం అయితే రాజకీయంగానైతే చట్టభద్రత కావాలి. మీ చేతిలో ఉంది కదా విద్యా ఉద్యోగ విషయాలు. ఇప్పుడు వీటిని మీరంటున్నారు చేయొచ్చు కదా. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు, కానీ బీసీల చేతుల్నే కాంగ్రెస్ పార్టీ పెట్టి నడిపిస్తున్నాం అంటుంది కదా. ఇప్పుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే విజయశాంతి లాంటి వాళ్ళకు మొన్న ఎమ్మెల్సీ వచ్చింది, మంత్రివర్గంలో ఉన్నారు. ఇంతకన్నా అవకాశాలు ఇంకా రావాల్సి ఉందా బీసీలకు? మొక్కుబడిగా కొన్ని పదవులు ఇచ్చేసి మామూలుగా మేము చేతిలో పెట్టామంటే స్టీరింగ్ నీ చేతిలో ఉంది కదా, బస్సు నడుపుతున్నావు నువ్వు, బస్సు వెనక ప్యాసింజర్లు ఎంతమంది కూర్చున్నా కానీ బస్సు నడిపేటోడి చేతిలో కదా బస్సు ఎటు తీసుకుపోవాలనేది. ఆ రకంగా ఈ రోజు బస్సు నడుపుతున్న డ్రైవర్ నువ్వు, నీ చేతిలో స్టీరింగ్ ఉంది, వెనక సీట్లలో ఎంతమంది కూర్చుంటే లాభం ఏమున్నది? కాబట్టి బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు అని అంటే క్యాస్ట్ కాంపోజిషన్ లో ఇచ్చారు, కానీ వారికి ఉన్న విశేషాధికారాలు ఏంది? ఇవాళ నిర్ణయాలు తీసుకోగలుగుతారా? ఆయన చెప్పిన మాట మీరు పరిగణలో తీసుకుంటారా? ఇవాళ ఎంతమందికి మంత్రి పదవులలో అవకాశాలు ఇచ్చారు? మరి దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? 42% రిజర్వేషన్ చేస్తా అని చెప్పి అన్న మీరు కట్టుబడి మీ మంత్రివర్గంలో సహచరులు బీసీలు పెట్టుకోవాలి కదా. కొట్లాడుతులు కదా అన్న, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిల్లు, ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ కొట్లాడుతులు కదా. రోడ్ల మీద తమాషాలు చేయడానికి, సినిమాలలో నాటకాల మాదిరిగా రాజకీయ వేషాలు వేయడానికి మామూలుగా ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర చేసినా అని చెప్పారంటే ఈ 15 నెలలుగా నీ చేతిలో ఉన్న అవకాశాలు నువ్వు ఉపయోగించకుండా, నువ్వు చేయగలిగింది చేయకుండా, ఎవరి మీదనో నెపం నెట్టడానికి, మోడీ మీదనో బీజేపీ ప్రభుత్వం మీదనో కేంద్రం చేయట్లేదు అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర అధినేతగా, ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో చేయగలిగిన శక్తి ఉన్న నాయకుడిగా నువ్వు ఇవాళ బీసీలకు చేయాల్సింది, నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగింది చెయ్యు. చేయలేనివి కేంద్రంలో ఏ రకంగా సాధించాలో సాధించడానికి నీ చిత్తశుద్ధిని ఉపయోగించు. డెఫినెట్ గా మేము కూడా అందరం సహకరిస్తాం. ఇప్పుడు బీసీల భుజాల పైన తుపాకీ పెట్టి బీసీలే కాల్చే ప్రయత్నం జరుగుతుందంటారా? డెఫినెట్ గా. ఏ విధంగా? ఇవాళ ఓట్ల కోసం మామూలుగా ఆ రోజు అధికారంలో రావడం కోసం బీసీలకు 42% ఇస్తానన్నారు, కనీసం టికెట్లు కూడా ఇవ్వలేదు ఆ ప్రొపోర్షనేట్ గా. ఆ తర్వాత అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, అందరం ఎక్కిన తర్వాత ఈ 10 నెలలుగా 15 నెలలుగా కనీసం ఈ బీసీల గురించి పట్టించుకున్నది లేదు. మంత్రివర్గంలో కానీ, బడ్జెట్ లో కానీ, విద్యా ఉద్యోగ విషయాలలో కానీ ఎక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యత కానీ ఎక్కడ లేకుండా ఈ రోజు మామూలుగా వీళ్ళు వాళ్ళు అడుగుతున్నారు, మా కవిత మీటింగ్ పెడుతుంది బీసీల గురించి మేము అడుగుతున్నాం అని చెప్పాను. ఇవాళ జంతర్ మంతర్ అని చెప్పేసి నలుగురు నేర్చుకొని పోయి వాటికి సంఘాలు అని చెప్పి పెట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులు పిలుచుకొని జంతర్ మంతర్ దగ్గర ఒక ముఖ్యమంత్రి హోదాలని ధర్నా చేసిన అని చెప్పానని చేతులు చూసుకునే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుందని మీరు వ్యతిరేకిస్తుంటారా? బీసీ ఇప్పుడు నినాదం ఎత్తుకోగానే కాదు, చేసిన దాంట్లో చిత్తశుద్ధి ఉండాలా. ఇవాళ మా బీఆర్ఎస్ కాస్త టైం ఇస్తే వాళ్ళు పోరాడుతుంది కదా కేంద్రంతో, టైం ఇస్తే సాధించుకొని వస్తారనుకోవచ్చు కదా. ఆ పోరాడే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి కదా, నిజాయితీ ఉండాలి కదా. నిజాయితీ లేకుండా మొక్కుబడిగా చేస్తే ఏమి లాభం? నీ చేతిలో ఉన్నాయి నువ్వు చెయ్యి, నీ చేతిలో లేనివి, నీకు అధికారం లేనివి, నువ్వు చేయలేనివి ఏమన్నా ఉంటే మేమందరం కూడా పోరాటం. అంటే ఏదైతే బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడ ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీలో ఇది ఉంచుకుంటారో కూల్చుకుంటారో మీ ఇష్టము, మీ చేతుల పైన ఉందని చెప్పేసి బీసీలతో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దీనిపైన ఒపీనియన్ ఏం చెప్తారు? ఇట్లా కాగితాలకు పరిమితం కావడానికి ఏదో మామూలుగా చేయడానికి చేస్తా అని అనుకుంటే అందరితో పాటు నువ్వు కూడా అవుతావు. ఇవాళ ఓటు బ్యాంక్ కోసం నువ్వు ఆడుకునే ప్రయత్నం చేసినావు. నీ మీద విశ్వాసంతోనో కాంగ్రెస్ వస్తే అవుతుందన్న నమ్మకంతోనో బీసీలు ఓట్లు వేసిరు. రేపు నువ్వు ఇదే మామూలుగా మొక్కుబడికి చర్యలు తీసుకొని ఏదో చేతులు దొరుకుతున్నాం కదా అని అనుకుంటే చరిత్రలో ఏమైతారో, గతంలో ఎంతమంది నాయకులు లేరో అదే రకంగా ఆ చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పుడు మీరు ఇంత కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని సవాళ్ళు వస్తున్నాయి. కవిత గారికి బీసీకి సంబంధం ఏంటిది అనే క్వశ్చన్స్ వేస్తుంది. దీని గురించి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ నినాదాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నారు. కవిత గారికి ఏం సంబంధం అంటారు? ఆమె తెలంగాణ ఉద్యమం చేయటంలో, తెలంగాణ తీసుకురావటంలో బతుకమ్మ నుంచి మొదలు పెట్టుకొని కీలక పాత్ర పోషించింది. ఒక పార్లమెంటేరియన్ గా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఒక బాధ్యతాయుతమైన పౌరురాలు ఆమె. ఆమె బీసీల కోసం మాట్లాడుతుంది. నీకేంటి పెయిన్ ఏముంది? ఏ సామాన్యుడు కూడా మాట్లాడొచ్చు కదా చట్టాల గురించి, హక్కుల గురించి, రాజ్యాంగం గురించి. 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేని
ఆ మ్యాటరు ప్రస్తుతం ప్రతిపక్షంలోకి రాగానే ఏదో ఎజెండా పట్టుకోవాలని ఒక బీసీలని అనే ఎజెండా పట్టుకొని తన రాజకీయ పబ్బం గడుపుకుంటుంది అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించిన కేంద్రంలో రాష్ట్రంలో అధికారం చెలాయించి దేశం మొత్తం పరిపాలించిన ఈ కాంగ్రెస్ కి ఎందుకు గుర్తురాలే మరి బీసీల గురించి 42% బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డి లాంటి ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మా కోట్లేయండి అని ఎందుకు చెప్పారు? ఉమ్, 70 సంవత్సరాల నుంచి లేనిది 70 సంవత్సరాల నుంచి మీ పార్టీ పుట్టి అధికారాన్ని ఉపయోగించుకొని జనాల్ని, సామాన్యుల్ని, బలహీన వర్గాల్ని ఓటు బ్యాంక్ మార్చుకున్న మీరు ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు బీసీలకు ఎంతవరకు న్యాయం చేయాలో చేయగలిగినాం, అవకాశాలు ఇచ్చినాం. ఒకప్పుడు ఈ తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఆవిర్భవించిన తెలుగుదేశం ఇచ్చిన ప్రాధాన్యత తర్వాత దాన్ని కొనసాగించింది, ఇంకా పెంచింది, బీసీలకి గౌరవం పెంచింది అని అంటే ఉమ్. అది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా ప్రధానంగా ఉన్న పార్టీలు అన్ని బీసీ నినాదం ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది? అన్ని కుల సంఘాలలో కావచ్చు, బీసీ సంఘాలలో ఆ చైతన్యం వెలువడుతుంది అనుకోవచ్చా ప్రస్తుతం? అంటే ఒకప్పుడు మాదిరిగా కూలినాలు చేసుకోవటమే కాదు కదా ఈ రోజు. ఉమ్, మా బతుకులు ఇట్లా ఆగమైపోయినా మా పిల్లల భవిష్యత్తున బాగుండాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో కూలి చేసిరో, నాలుగు చేసిరో, తినకనో పిల్లలు చదివించారు. ఇలా ఉద్యోగ విషయాలలో ఆర్థికంగా కొంత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకెప్పుడు మామూలుగా మా హక్కుల గురించి కూడా మేము అడుక్కోకపోతే ఎట్లా? కోర్టుల్లో బలైన వర్గాలకి పెరిగిన జనాభాకు అనుగుణంగా మాకు తప్పకుండా బడ్జెట్ కావాలి, నిధులు కావాలి, కావాల్సిన వనరులు కావాలి, రాజకీయ ప్రాధాన్యత కోర్టుల్లో మేమెంతో మాకెంత అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నా. డెఫినెట్ గా మా వాటా మాకు ఇవ్వమని అంటున్నాం. మా జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వమంటున్నాం. మా వాటాను ఎందుకు ఇవ్వరు? మేము పన్నులు కడుతున్నాం కదా. అత్యధిక శాతం పన్నులు మా దగ్గర నుంచి వసూలు అవుతున్నాయి కదా. ఒక ఇండస్ట్రియలిస్ట్ లో మామూలుగా లక్షల కొద్ది కడితే ఇండస్ట్రియలిస్ట్ ఎంతమంది ఉంటారు? పదులలో, వందలలో కట్టినా కానీ కోట్లాది మంది కట్టే పన్నులు ఎంతైతే. సో అనేక రకాలుగా అనేక సోర్సెస్ నుంచి వస్తున్న ఈ బీసీ వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి వస్తున్న ఆదాయంతో మీరు ప్రజాధనంగా ఉపయోగించుకొని హెలికాప్టర్లలో జల్సాలు చేసుకొని ఆదా చేసుకుంటూ జేబులు నింపుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్న మీరు ఈ రోజు మా పట్ల ఎందుకు వివక్ష? చట్టపరంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం చట్టభద్రత ఎందుకు కలిపియాలి? మేము అడుగుతాం, తప్పే ఉంది. అడిగిన వాళ్ళని మామూలుగా మీరు ఎందుకు అడుగుతారు అని అంటే ఎట్లా? బలమైన ప్రశ్నలు అటు ప్రభుత్వానికి వినిపిస్తున్నా, లేకుంటే కేవలం బీసీల పైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందా? రాజకీయం ఏముంటుంది? నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నావు. నువ్వు ఇచ్చినావు కదా, ఇయ్యని హామీ గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఇచ్చిన హామీ గురించి 42% రిజర్వేషన్ ఇస్తాము, చట్టబద్ధత కల్పిస్తాము అన్నావు. చెయ్యి అన్నమాట కట్టుబడి ఉండాలి కదా. చేయాల్సిన బాధ్యత నిమ్ముతుంది కదా. దానికి సంబంధించి నువ్వు చిత్తశుద్ధిని ప్రకటించుకో, నిజాయితీని ప్రకటించుకో. నువ్వు పోరాటం చేస్తావా, బదిలాడుతావా, భంగపడతావా, ఢిల్లీలో మామూలుగా ఏం చేస్తావో చెయ్యి. దానికి మద్దతుగా మేము ఏ ప్రయత్నమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. రైట్. ఒకవైపు బీసీ నినాదం ఇంత ముందుకెళ్తున్న, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల విషయంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం చర్చకు వచ్చి నేషనల్ మీడియాలో కూడా రెగ్యులర్ ఇదే మాట్లాడుతున్నారు. నిన్న కూడా అక్కడ ఉన్న విద్యార్థుల పైన పెద్ద ఎత్తున 2 సార్లు లాఠీచార్జ్ జరిగింది. ఏమనిపిస్తుంది మళ్ళీ తెలంగాణలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తే? నేను ఇంత ముందు చెప్పిన స్టార్టింగ్ లో మీరు మాట్లాడినప్పుడు, ఇది లాఠీల రాజ్యం, పోలీసుల రాజ్యం, దొంగల రాజ్యం, లూటీల రాజ్యం. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు పోలీసు పహారాలను పెట్టి వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కానీ పోలీసు బలగాలు లేకపోతే గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు, విద్యార్థి యువకుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే పోలీసు వాళ్ళని అడ్డుపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ చార్జీలు, లాఠీలు ఉపయోగించి ఈ జైళ్ళు, చెరసాలను ఈ జనాలను ఆపలేవు అనే సంగతి రేవంత్ రెడ్డికి పాపం తెలియనట్టున్నారు. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు యూనివర్సిటీలలో అరెస్టులు, నిర్బంధాలు, విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిగినాయి. 9.5 ఏళ్ల తర్వాత అధికారం మారింది, 10 ఏళ్ళు గడుస్తుంది తెలంగాణ వచ్చి. మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో వస్తాయని ఊహించిల్లా మీరు? ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ రోజు ఎక్కడ చూసినా కానీ హింసా సంఘటనలు జరుగుతున్నాయి, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, పోలీసు దమనకాండ జరుగుతుంది. మరి మళ్ళా పాత రోజులు గుర్తొస్తున్నాయి. 78లో 75లో తెల్ల షర్ట్ వేసుకొని తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏదైతే ఎమర్జెన్సీ ఇవ్వబడుతుందో ఆ రకంగా మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్లో ఈ రోజు ఎవరు ఏమి ప్రశ్నించేటోళ్ళ గొంతు నొక్కడానికి పోలీసు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఆ భూములు హైదరాబాద్ 400 ఎకరా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇంకొక విద్యార్థులు, ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ భూములకు సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు, ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి అటు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రభుత్వమైన వాళ్ళు అయ్యా జాగిరా, వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా?
ఉమ్, ప్రభుత్వం అంటే వాళ్ళకి ఏమైనా పట్టానా? ఇవాళ మీరున్నారు, రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్రభుత్వంలో. కానీ స్థిరస్థితిగా మిగిలిపోయే ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆ అడవిని నువ్వు తీసుకురాగలుగుతావా? ఉమ్, ఆ వన్యప్రాణుల్ని రక్షించగలుగుతావా? అక్కడ ఈ నేను రోజు నిజంగా ఈ హైదరాబాదు, పెరుగుతున్న హైదరాబాద్ కి, భవిష్యత్ తరాలకి అటువంటి అడవిని మళ్ళీ ఏమన్నా సృష్టించగలుగుతావా? అక్కడ ఉన్నది కేవలం బీడు భూములే, చెట్లు లేవు, వన్యప్రాణులు లేవు. కేవలం అది బీఆర్ఎస్ పార్టీ లాంటివి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ లాంటివి ఏ జనరేటెడ్ ఫొటోస్ అక్కడ చూపిస్తుంది అని చెప్పేసి కోర్టులో కూడా బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. అటువంటి దురదృష్టమైన నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం దురదృష్టం, ఉమ్, దౌర్భాగ్యమైన నాయకులు. ఇలా కళ్ళుండి చూడలేని కబుదలు లెక్క మాట్లాడితే ఎట్లా? ఉమ్, ఆడ జేసీబీలు తిరుగుతూ ఉంటే పక్షులు, నెమళ్ళు, జింకల చప్పుళ్ళు, అరుపులు, కేకలు వినపడ్డాయి. పట్టపగులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకేమో విద్యార్థుల కేకలు, ఆడపిల్లల కేకలు, విద్యార్థులు ఆందోళన పడుతున్నాయి. రాత్రిపూట ఆ జేసీబీల చప్పుళ్ళకి పక్షులు, నెమళ్ళు, లేళ్లు, దుంపుల చప్పుళ్ళు వినపడతా ఉన్నాయి. ఉమ్, అటు చూడలేకపోతుంది, ఇటు ఇళ్ళలేకపోతుంది. చెవిటోళ్ళ లెక్కనో, మూగోళ్ళ లెక్కనో, గుడ్డోళ్ళ లెక్కనో ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వము ఎవరు చెప్పాలా సమాధానం? ఉమ్, అంత మంచి ఒక అడవి లాంటి సృష్టించబడ్డది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని హైదరాబాద్కు కానుకగా ఇచ్చిన అటువంటి భూముల్ని ఈరోజు ఏ అవసరాల కోసం మీరు నిజంగా మామూలుగా పరిశ్రమలు తీసుకురావాలనుకుంటే, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, ప్రభుత్వం రేపటి భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్న భూములు చాలా ఉన్నాయి కదా, ఉమ్, అవి ఖాళీగానే ఉన్నాయి కదా, వాటిలో చేయొచ్చు కదా. ఉమ్, ఇప్పటికిప్పుడు రెడీగా అసలు వచ్చినవి ఏమున్నాయి? నువ్వు అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి, ముడుపులు ఢిల్లీకి అందియడానికి, నీ జేబులు నింపుకోవడానికి తప్ప ఇప్పుడు ఏం చేస్తామని, ఏం చేయగలుగుతామని, ఈ 15 నెలల్లో ఏ పరిశ్రమ తీసుకొచ్చినావు, ఏ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినామని చెప్పేసి, ఇంకా రానున్న నీకు ఈ 2-3 సంవత్సరాలలో చేయగలిగేది ఏముందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఎస్సీలో అల్లర్లు జరుగుతున్నాయో, వాళ్ళ నినాదాలు వినిపిస్తుందో వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ బీఆర్ఎస్ ఇవ్వలేదంటూ చాలా మంది ఉన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర మంత్రి తను. రేవంత్ రెడ్డికి, పొంగులెట్టికి అది అలవాటు కదా. పేమెంట్ బ్యాచ్ని తీసుకొని పోయి జిందాబాద్లు కొట్టించుకొని, సపోర్ట్లు కొట్టించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు, పదవులలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకున్న అలవాట్లే అందరికి ఉంటాయని అనుకుంటారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది. ఉమ్. కానీ మీరు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి బీఆర్ఎస్ గొంతెత్తుతుంది. ఉమ్, అనుక్షణం మామూలుగా జరుగుతున్న ప్రతి అన్యాయం మీద మాట్లాడితే బీఆర్ఎస్ ఉండదు అంటే, నువ్వు చేస్తున్నది న్యాయమా అన్యాయం అనేది ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ ఉన్నదా అంటే మామూలుగా నువ్వు చేసిన దానికి తానదన్నా అంటే అన్నట్టు. బీఆర్ఎస్ ఇట్లాంటి అల్లర్లు జరగడానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది అంటారు. అరే, అంత మంచి అడవిని ఇవాళ నిర్మానుష్యంగా తయారు చేసి ఉమ్, అందిన కాడికి దోచుకుందామని చెప్పేసి అడ్డదారులు దొక్కి అమ్ముకుందామనే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డగించిన విద్యార్థులకి మద్దతు పలకటం మా తప్ప. డెఫినెట్ గా ఈ రోజు తెలంగాణను దూసుకుందామనే ప్రయత్నం చేస్తుంటే నిన్ను అడుగు అడుగున అడ్డగిస్తాం, తప్పేముంది? ఇప్పుడు ఇక్కడ అయితే సరే మీరు అన్నట్టు వన్యప్రాణులు, చెట్లు ఉన్నాయని మీరు అంటారు, కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాత్రం అక్కడ ఇక్కడ కూడా వన్యప్రాణులు లేవు, బీఆర్ఎస్ లాలో ఉన్న కొన్ని కుంటనక్కలు ఇట్లాంటి పనులకు పూనుకుంటున్నాయి అంటున్నారు. పందికొక్కుల లెక్క వాళ్ళకి నోట కట్టలు అవపడుతున్నాయి కదా. ఆ నోట్ల కట్టల కోసం పందికొక్కుల లెక్క మామూలుగా దెబ్బకు తిందామనే ఆలోచనతోనే గుంట లెక్క వేరే వాళ్ళు అవపడుతూ ఉన్నారు. ఒకసారి పోయి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళకి చేత కాకపోతే మేము తీసుకుపోయి చూపిస్తాం ఏమున్నాయి అనేది చూస్తాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ఈ 16 నెలల్లో 3 చోట్ల భూ వివాదమే తెరపైకి వచ్చింది. ఒక సైడు లగచల్ర కావచ్చు, మరో సైడు వికారాబాద్ రాడార్ స్టేషన్ విషయంలో కావచ్చు, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు విషయంలో కావచ్చు. ఎందుకు ఈ భూ వివాదం ముందుకు రావాల్సి వస్తుంది? ధనదాహంతో ఎప్పటికప్పుడు అందిన కాడికి దోచుకుందాము, ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందిన కాడికి దోచుకుందామనే ఆలోచనతో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులకి అడ్డదారులు దొక్కే ప్రయత్నంలో భూములు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఖరీదైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకునే ప్రయత్నం చేసి అప్పనంగా వేరే వాళ్ళకి ఉపయోగపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని చట్టపరంగా కాని వాటిని చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల్ని అడుగడుగున అడ్డగించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. రాష్ట్రంలో బీజేపీ పాత్ర ఏముందంటారు ప్రస్తుతం? బీజేపీ పాత్ర ఏముంటుంది అనేది ఎవరికైనా, ఎవరి పాత్రనైనా పెంచేదైనా తగ్గించేదైనా ప్రజలే. కాబట్టి ప్రజలు ఎవరికి ఏ పాత్ర ఇస్తారు, ఎవరికి ఏ అవకాశం ఇస్తారు అనేది రేపటి భవిష్యత్ కాలంలో. ప్రస్తుతం ప్రధానంగా ఉన్న పార్టీలు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సరే, రైట్ నో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉంది ప్రతి విషయంలో.
బీజేపీ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? బీజేపీ కోసం అని అంటే మామూలుగా వాళ్ళు కూడా అధికారం కోసం ఏదైనా కానీ అంగదాస్తున్నారు కదా. ఉమ్, బలం లేని దగ్గర కూడా బలము ఆ, పరోక్షంగా దొంగచాటున బలం పెంచుకొని షిండేల్ని ప్రతి రాష్ట్రంలో తయారు చేస్తున్నారు కదా. ఉమ్, వాళ్ళకి అధికారం దాముంది. మోడీ గారి నాయకత్వంలో ఏదో అఖండ భారత్ అనే ప్రయత్నంలో మామూలు ప్రజల్ని మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద ద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్, అది తెలంగాణ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఉమ్. ఈ ప్రతిపక్ష పాత్ర తెలంగాణ పోషిస్తున్న రావడానికంటే ముందు మామూలుగా వేరు వేరు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి, జరిగిన అభివృద్ధి ఇవన్నీ అనుక్షణం అడుగడుగున చూసిన ఈ తెలంగాణ ప్రజాధికారం మళ్ళొకసారి ఇంకేదో ముసుగులో మోసపోతారని అయితే మేము అనుకోవట్లేదు. ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తున్న ప్రస్తుతం తెలంగాణలో. 8 మంది ఎంపీలు అందించింది ఈ ఉమ్, తెలంగాణ. ఏం కొట్లాడుతున్నారు? తెలంగాణ బడ్జెట్ తీసుకొచ్చారా? తెలంగాణకి నిధులు తీసుకొచ్చారా? తెలంగాణకు ప్రాజెక్టులు 2 మంత్రి తీసుకొచ్చారా? పదవులు తెలంగాణకు తీసుకొచ్చి కేంద్ర మంత్రి. అది వాళ్ళ కోసం. ఉమ్, ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? ఉమ్, ఈ రాష్ట్రానికి సాధించింది ఏంటి? ఈ 16 నెలలుగా అధికారం ఉండి, కేంద్రంలో అధికారం ఉండి, చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఉమ్, చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ బీజేపీ మీద ఈ ఒత్తిడి ఎంతవరకు 8 మందిని పెట్టగలిగారు? ఉమ్, ఆ ఉన్న 2 మంత్రులు కూడా ఏం చేయగలుగుతారు? 24 గంటలు రాజకీయ ప్రసంగాలు తప్ప, రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప, ఉమ్, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడటం తప్ప ఉమ్. ఈ రోజు ఈ తెలంగాణ ప్రజానీకారం చేసిన మేలు ఒకటి లేదు. ప్రతిపక్ష పాత్ర మాత్రం లేదంటారు బీజేపీ తెలంగాణలో. ప్రతిపక్ష కాదు, వాళ్ళ అధికారం తప్ప ఇంకో పాత్ర ఏమి ఉండదు. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్, ప్రస్తుతం కూడా బీజేపీ కోసం పనిచేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా విమర్శిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన సీటును కాపాడుకోవడానికి, ఆ ముఖ్యమంత్రి బాధ్యతని నిర్వర్తించడానికి, ముందుకు పోవటానికి ఎవరితోనే చేతులు కలుపుతాడు. ఉమ్, కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కాబట్టి అయోమయ పరిస్థితులలో ఏదైనా జరగడానికి జరిగితే నన్ను రక్షించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి వారి ఆశీస్సుల కోసం, బడేబాయ్ ఆశీస్సుల కోసం అనుక్షణం ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాడు ఢిల్లీలో. అది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తున్నా, కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా? ఆయన కోసం ఆయన పనిచేస్తాడు. ఆయన కోసం ఇతర పార్టీలు వాడుకుంటాడు. ఏ అవకాశం వచ్చినా సరే సెల్ఫ్ గా. ఇవాళ ఇప్పుడు టీడీపీలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు, రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో అందులోకి వచ్చినాక పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళ ఆశీస్సులు అవసరమైతే బీజేపీ వాళ్ళతో కూడా చేతులు కలుపుతాడు, బీజేపీ వాళ్ళతో కూడా ట్రావెల్ చేస్తాడు. ఆయన పదవి కాంక్ష ముఖ్యంగానే, ఆయన పదవి ఆయనకు ముఖ్యంగానే, ఇంకా వేరే దాని గురించి అవసరమే ఉండదు. ఇక్కడ తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లుందంటారు? రైతులకు రుణమాఫీ ప్రభుత్వం ఒకటి చేసిందంటుంది, ప్రతిపక్షం పదే పదే చెప్తుంది ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. నిత్యం చెప్తూనే ఉన్నారు కదా, రైతులు రుణమాఫీ మాకు కాలేదు, ఉమ్, వచ్చిందని చెప్పినోడు ఎవడు మా దగ్గరికి రమ్మనమని. మేము కూడా చెప్తున్నాం కదా, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ నిన్న అసెంబ్లీలో చెప్పిండ్రు, మీ కొడంగల్ పోదామా, లేకపోతే మా నియోజకవర్గాలు సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ పోదామా, ఎక్కడైనా మామూలుగా ప్రజాక్షేత్రంలో ప్రజల్ని పిలిచి అడుగుదాము, 100% అయింది అని చెప్పేసి మామూలుగా అంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేసి మా నాయకులు ఆల్రెడీ ప్రకటించారు. దానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? ఛాలెంజ్ విసురుతుల్లో ప్రభుత్వాన్ని నిజంగా చేసినా అని చెప్పేసి అసెంబ్లీ వేదికలలో బహిరంగంగా వేరే వేదికలలో మాట్లాడుతున్నా నువ్వు నిజంగా ఆ మాట కట్టుబడి నీ నియోజకవర్గానికి బిల్లు వేరే నియోజకవర్గాలకు రావాలంటే భయపడితే నీ నియోజకవర్గానికి బిల్లు మేము రావడానికి సిద్ధంగా ఉన్న మా పార్టీ నాయకులు వస్తారు. నీ ఊర్లో మామూలుగా కొండారెడ్డిపల్లి అడుగు, 100% అయింది నువ్వు ఇస్తా అన్న మాట ప్రకారం మీరు పోయి తెచ్చుకోపోయి డిసెంబర్ 9వ తారీఖున చేసేస్తాము, తెచ్చుకోని వాళ్ళు కూడా ఇప్పుడు పోయి తెచ్చుకోండి, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినాను. డిసెంబర్ 9వ తారీఖు పోయా, 100 రోజులు పోయా, 15 నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు మామూలుగా వేసినోనికి వేసినావు, వేయనోనికి వేయలేదు, ముందోడికి పడ్డాయి, అనుకోని పడలేదు. అది రైతులే చెప్పుకుంటున్నారు. 6 గ్యారెంట్ల గురించి ఏం చెప్తారు? బడ్జెట్ సమావేశంలో బట్టి విక్రమార్క గారి బహిరంగంగా చెప్పారు అసెంబ్లీలో, పూర్తిగా తెలంగాణలో 6 గ్యారెంట్లు అమలైనాయి, ఇంకా ముందు కూడా ఈ ఇయ్యన హామీలు కూడా మేము చేయబోతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత దురదృష్టం అంటే ఈరోజు దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడితే ఇంతకంటే దరిద్రం ఇంకే ఉంది. కాంగ్రెస్ నాయకులకు మొదటి నుంచి వెనతో పెట్టిన వ్యక్తి అబద్ధాలు ఆడటం. ఆ రోజు అధికారంలోకి రావడం కోసమేమో 6 గ్యారెంటీలు అని చెప్పి హామీ ఇచ్చారు, రాగానే 100 రోజులలో ఏడైతుంది కనీసం మమ్మల్ని కూర్చొనియండి అని చెప్పేసి ప్రతిపక్షాలు బతిలాడారు. ఈ రోజేమో 15 నెలలు అయిన తర్వాత మేము అన్ని చేసేసినామని చెప్పి చెప్తున్నారు. యాడ్ నుంచి అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క ఎక్కడ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం తప్ప ఈ 15 నెలల్లో మామూలుగా మొదటి నుంచి కుర్చీలో కూర్చున్న కాడ నుంచి లంకెల బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అప్పులు ఉంది, ఇది ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పి చెప్తేవి
ఏదో అనుకొని ఇవాళ అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు, మమ్మల్ని చూసి అప్పు ఎవడు ఇవ్వట్లేదని చెప్పి నువ్వే చెప్పబడుతుంది. నెలవారీ జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఎవరు ఆయన, నువ్వు డిఏలు ఎందుకు అడుగుతావు, దండం పెడతా అని చెప్పేసి నువ్వే ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతుంటివి. ఒక రకంగా అప్లమయం చేసిన ఈ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేసినావు, నువ్వు ఇచ్చిన హామీలు ఏడ నిలబెట్టినావు, ఇంకా మాయ చేసి మభ్యపెట్టి అధికారం లేనప్పుడు మాట్లాడినట్టు అది అదే విషయం. అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ వేదిక కూడా అబద్ధాలు చెప్తే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా? ఇప్పుడు మీరేమో చెయ్యలేరు అని మీరు అంటున్నారు, ఒకవైపు మేము చేస్తాము మాకు టైం ఇవ్వండి. ఈ 9.5 ఏళ్ళు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మొత్తం బీఆర్ఎస్ కుదిపేసి వెళ్ళిపోయింది, కాస్త మేము సర్దుకోవాలి కదా, ఒకవైపు వాళ్ళు కూడా చెప్తున్నారు. సర్దుకుంటున్నారు కదా. ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే రైతు బంధు ఇవ్వగలుగుతా, అది ఏమైనా పెద్ద ఆషామాషి వ్యవహారమా, పెద్ద గొప్పతనమా అని అన్నాడు. ఒక సంవత్సరం కాలం నేను కడుపు కట్టుకుంటే రైతు బంధు ఈజీగా వేయగలుగుతా, అది పెద్ద గొప్ప విషయం కాదు అన్నాడు. ఇవాళ కడుపు కట్టుకోవట్లేదు కదా, నువ్వు తింటూనే ఉన్నావు కదా, మరి ఈరోజు రైతులకు ఇవ్వచ్చు కదా. రైతులకు ఇవ్వడానికి తీసుకొచ్చిన ఐసిఐసిఐ యాప్ 10,000 కోట్ల రూపాయలు ఎటుపోయిన కాంట్రాక్టర్ జేబులలో పోయినాయి కదా. మేము 7,000 కోట్ల రూపాయలు నవంబర్లో మామూలుగా రైతుల కోసం పెట్టిన పైసలు హైకోర్టుకు పోయి అడ్డుకునే ప్రయత్నం చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పైసలు రైతుల నోట్లో మట్టుబెట్టి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం మింగిరు కదా. కాబట్టి రైతుల నోట్లో మట్టి కొట్టి ఈరోజు మీ జేబులు నింపుకుంటున్నారు, ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ఇంకా రైతాంగం చేసింది ఏంది? ఇవాళ ధాన్యం కొనే నాదుడు లేడు, తాలు పేరు మీద తూకం పేరు మీద మోసం జరుగుతుంది, మద్దతు ధర లేదు. అదృష్టవశాత్తు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి ఎంతో అంత అప్పుల పాలు కాకుండా రైతులు ఉండగలుగుతున్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మీరు ఏదైతే ఇయ్యని పథకాలు, మీరు ఇయ్యని సంక్షేమ పథకాలు మేము చేస్తున్నాం, అందుకే మా మీద ఇంత కుట్ర చేస్తుంది, ప్రజల్లోకి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకుపోతుంది బీఆర్ఎస్. చేసిన పనులు చెప్పకుండా చేసినవి కూడా పక్కన పాడేసి అంత వ్యతిరేకత ఎందుకు తీసుకుపోవాల్సి వస్తుంది అంటారు. ఏంది మేము చేయండి, ఏంది మీరు చేసింది ఏంది? 2,000 రూపాయలు మేము ఇస్తా అన్నాము, ఇచ్చినాము. 4,000 చేస్తా, 4,000 ఇస్తా అంటారు కదా. ఇంకెప్పుడు నువ్వు అధికారంలో రాగా ఇస్తా అంటివి, 4,000 అంటే బాయ్. ఇప్పుడు పెన్షన్లు మధ్య మధ్యలో మామూలుగా 1-2 నెలలు ఎగిరిపోయాయి. 2,500 మహాలక్ష్మి పథకం పెట్టిపోయింది, ఎవరికి? ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ వేదికగా చెప్పింది కదా, తెలంగాణలో ప్రతి మహిళలకు 2,500 ఇస్తున్నామని. అందుకే తెలంగాణలో ఏ పార్టీ నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు, ఇక ఈడ ఇంకెంతమందిని మోసం చేస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు కదా కాంగ్రెస్ కి. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉన్నాయి, ఏంది, నమ్మినోళ్ళు తెలంగాణ వాళ్ళు మోసపోయింది సరిపోదా, మేము కూడా మోసపోవాలా అని చెప్పేసి తగిన శాస్త్రి చేశారు కదా. రైట్. కోదాడ గురించి ఏం చెప్తారన్న? ప్రస్తుతం కోదాడలో పరిస్థితి ఎట్లుంది? మీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఏమంటారు, ఎమ్మెల్యే గారు? నేను చెప్తే ఏం బాగుంటది, ప్రతిపక్ష నాయకుడు అక్కడ నేను చెప్తే ఏది నిజం చెప్పినా కానీ అది వేరే రకంగా అనిపిస్తుంది. కాబట్టి కోదాడు ప్రజలు అడగండి. ఎటువైపు చూస్తారు ప్రస్తుతం? బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీని చూస్తున్నట్రా? అంటే నేను ఏది చెప్పినా అది కొంచెం బాగుండదు. ఎందుకంటే అక్కడ కోదాడు నియోజకవర్గ ప్రజలను అడిగితే బాగుంటుంది, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటే బాగుంటుంది. చివరికి మీరు అడిగింది కాబట్టి ఒక మాట చెప్తా, మాకు పిల్లలు జల్లలు లేరు, కోదాడు హుజూర్నగర్ ప్రజలే మా పిల్లలు జల్లలు అని చెప్పేసి మేము అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం, కంటికి రెప్పలు కాపాడుకుంటాం అని చెప్పిన ఇద్దరు దంపతులు హైదరాబాద్లో మకాం వేసి, వాళ్ళు ఎవరైనా ఇవాళ ఓట్ల కోసం చెప్పిన ఆ మాటలు ఇవాళ ఎవరైనా వాళ్ళకి అవసరాలుండి ఆసుపత్రి అయితేనో అత్యవసరమైతేనో, ఒకవేళ వాళ్ళ సంతకమో ఫోను అవసరమైతే రావాలంటే కారు కట్టుకొని రావాల్సిన పరిస్థితి కోదాడు హుజూర్నగర్ ప్రజలకు దాపరించింది. కోదాడ ఓట్ల కోసం మేము కోదాడకు వచ్చారు, ఇవాళ ఓట్లు ఇచ్చిన ప్రజలు వాళ్ళ పనులు ఏమైనా ఉంటే హైదరాబాద్ కి కారు కట్టుకొని రావాల్సిన పరిస్థితి కోదాడు ప్రజానికానికి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కాల్రో వెళ్తే లేట్ అవుతుంది అని చెప్పేసి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతుంది కదా, అక్కడ అందుబాటులో ఉంటుంది కదా ప్రజలకు. అదే పొద్దునపై సాయంత్రం వస్తే హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు గాలిలో పోయి గాలిలో రావడమే జరిపారు, జనాలు ఎవరు కలవాలి, ఎక్కడ కలవాలి? రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి.